విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. 12వ మైళ్లరాయి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అత్యవసర అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయి ఉండేదని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విశాఖ డిపోకు చెందిన ఈ బస్సు పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. 12వ మైళ్లరాయి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అత్యవసర అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయి ఉండేదని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విశాఖ డిపోకు చెందిన ఈ బస్సు పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. 12వ మైళ్లరాయి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అత్యవసర అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయి ఉండేదని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విశాఖ డిపోకు చెందిన ఈ బస్సు పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.